సినీ రంగం మరో సీనియర్ నటుడిని కోల్పోయింది. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరుగుతాయని కూడా కోట కుటుంబ సభ్యులు తెలిపారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. బాల్యం నుంచి ఆయనకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. 1968లో రుక్మిణిని కోట వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. ఆయన కుమారుడు ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు స్టేట్ బ్యాంకులో పనిచేశారు. సినిమాలతో పాటు కోట రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లలో బీజేపీలో చేరిన ఆయన 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక కోట శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదుతో సినీ రంగంలోకి అడుగు చేశారు. కోట శ్రీనివాసరావుకు దర్శక నిర్మాత క్రాంతి కుమార్ తొలి అవకాశం ఇచ్చారు. తన నటన, డైలాగ్ డెలివరీతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పారాణికం ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించారు కోట శ్రీనివాసరావు. తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో కోట శ్రీనివాసరావు 750కి పైగా చిత్రాల్లో నటించారు. అహానా పెళ్ళాంట, ప్రతిఘటన సినిమాలతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఇప్పుడు ఎప్పటి వరకు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సంజన. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కోట శ్రీనివాస్ గారు ఫిలింనగర్ లో తన ఇంట్లో మృతి చెందడం జరిగింది. కోట శ్రీనివాస్ గారి మృతి పట్ల ఇప్పటికే ఇండస్ట్రీలోని ప్రముఖులు తమ సంతాపాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది ఇంటికి వచ్చి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కోట శ్రీనివాస్ గారి మృతి మాత్రం ఫిలిం ఇండస్ట్రీకి తీరం లోటు అని చెప్పొచ్చు. దాదాపు 4 దశాబ్దాలు తన నటనతోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే కాకుండా భారతదేశ ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం, హిందీలో కూడా తన నటనతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకోవడం జరిగింది. కోట శ్రీనివాస్ మరణం మాత్రం ఇండస్ట్రీకి తీరం లోటు అని చెప్తున్నారు. కోట శ్రీనివాసరావు గారికి 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. అయితే కొడుకు 2010లో రోడ్ యాక్సిడెంట్ తో మరణించిన దగ్గర నుంచి కోట శ్రీనివాసరావు గారు చాలా కుంగిపోయారని చెప్పొచ్చు. ఎప్పుడు వెళ్ళినా కానీ తన కొడుకుని సినిమా వాళ్ళు వెళ్తే తన కొడుకు గురించి మాట్లాడుకుంటూ ఉండేవాడు. అప్పటి నుంచి తన ఆరోగ్యం అలా తగ్గుముఖం పడుతూ తను చాలా కుంగిపోతూ ఉండేవాడు. ఎప్పుడు తన కొడుకు గురించి ఆలోచించుకుంటూ అక్కడి నుంచి తను చాలా మానసికంగా చాలా వ్యధకు గురయ్యారు. అంతే తప్ప తనకి ఎలాంటి ఆరోగ్య లోపాలు లేవు. అయితే కోట శ్రీనివాస్ గారు మరణం మాత్రం ఎంతో తీరం లోటు ఇండస్ట్రీ పంపులు ఇప్పటికే చిరంజీవి గారు, నందమూరి బాలకృష్ణ గారు తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే తన మృతదేహాన్ని ఫిలింనగర్ లోని తన ఇంట్లో ఉంచారు. ఇప్పుడు ఇంతకు ముందే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్రావు గారు కూడా దర్శించడం జరిగింది. దర్శించడానికి సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. కోట శ్రీనివాస మరణం మాత్రం ఈ రోజు ఉదయాన్నే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకేసారి వెక్కుపడేలా చేసింది. ఎంతో గొప్ప నటుడు. ఇలాంటి నటుడు ఎలాంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర
పాత్రలో తను ఒదిగిపోతూ పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి ఇవన్నీ తెచ్చాడని చెప్పొచ్చు కోట శ్రీనివాసరావు గారిని. కోట శ్రీనివాసరావు గారి భారత ప్రభుత్వం కూడా తన నటనకి భారత ప్రభుత్వం కూడా మంత్రముగ్ధులై పద్మశ్రీ అవార్డుతో తను సత్కరించడం జరిగింది. నందులు అయితే దాదాపు 9 పైగా నందులు తను తీసుకోవడం జరిగింది. ఏ ఆర్టిస్ట్ అయినా ఎలాంటి క్యారెక్టర్ అయినా అవలీలగా తను నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకోవడం జరిగింది. 4 దశాబ్దాల పాటు తను లేని కొన్ని రోజులైతే తను లేని సినిమా అంటే లేదన్నా కానీ లేదు. అలా అంత గొప్ప నటుడిని మనం ఈ రోజు కోల్పోవడం అనేది ఒక బాధాకరమైన విషయము. ఈ రోజు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈరోజు సాయంత్రం 3 గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే తన కూతురు కొడుకు అంటే కోట శ్రీనివాసరావు మనవడు తనకి తుది కార్యక్రమంలో పాల్గొని తనకి అంత్యక్రియలో పాల్గొంటాడు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అయితే కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాదు సినీ అభిమానులకు కూడా ఒక తీరం లోటు అని చెప్పొచ్చు. ఇంకా చాలా మంది ఈ రోజు మొత్తం అభిమానుల సందర్శిస్తాం ఫిలిం నగర్లో తన గృహంలోనే మృతదేహాన్ని ఉంచుతారు. ఇప్పుడు మరి కొంతసేపట్లో చిరంజీవి వీళ్ళందరూ కూడా తన పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వచ్చి రావడం జరుగుతుంది. ఏదైనా కానీ కోట శ్రీనివాసరావు గారి మరణం మాత్రం ఇండస్ట్రీకే కాదు సినిమా అభిమానులకు తీరం లోటు అని మాత్రం చెప్పొచ్చు సంజన. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.